వర్షం అయితే పడుతుంది పెద్దగా. హాయ్ గైస్ అందరికి, మా ఇంటర్న్షిప్ ఫస్ట్ వీకెండ్ కి మేము లూనావాలా వెళ్తున్నాం. అహ్మద్ నగర్ టు లూనావాలా. నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. హాయ్ సే హాయ్. హాయ్. ఆ క్యాబ్లో వెళ్తున్నాం. అండ్ ఇది మా 4th స్టాప్. త్రీ స్టాప్స్కి ఆపినప్పుడు నేను వామిటింగ్ చేసుకున్నా. అండ్ ఈ స్టాప్కి టీ తాగుతున్నాం. నేను జస్ట్ బాయ్. అక్కడ కలుద్దాం లూనావాలాలో. ఐఫోన్ కదా నిజంగా మస్తు వస్తుంది నాకు. కదా అమ్మేచ్చా ఫోన్ నాకు 10,000. టు లూనావాలా 2 టోల్ గేట్స్ ఉన్నాయి మొత్తం. వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది. చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీకు వ్యూ చూపిస్తా. వెళ్ళిపోయింది. ఆ రివర్ ఎట్లా కనిపిస్తుంది అసలు. ఏదో మస్తు డేంజరస్ రివర్ లాగా కనిపిస్తుంది. ఎక్స్ప్లెయిన్. లోనావాలా లేక్ ఇది. అండ్ అది అరే ముగ్గురు అంటే నేను ఇంట్లో ఉండాలి. దర్శనం అసలు చూడండి, అసలు అంబ్రెల్లానే పెడతలేదు. చచ్చిపోయినాము. మళ్ళీ కొంచెం లోపలికి వస్తున్నాం. ఇప్పుడు అనిపించింది ఫస్ట్. చాలా బాగుంది. వర్షం అయితే పడుతుంది పెద్దగా. మనం ఆల్మోస్ట్ లేదు ఏమి ఉపవాసం లేదు. తినడానికి ఇక్కడే ఆగినాం. ఇప్పుడే ఈరోజు ఏకాదశి. మహారాష్ట్ర వాళ్ళు చాలా మంది ఉపవాసం ఉంటారంట. మేమేం లేము. చాలా బాగున్నాయి వ్యూస్. ఇంకా ముందర ఇంకా ఎంత క్రేజీ ఉంటుందో, ఎంత దర్శనం ఉంటుందో. ఓ నా ఫోన్ తడిచిపోతుంది. అంతా పైకి కూడా వెళ్ళినారు పీపుల్. మేము వెళ్తలేము, వర్షం పడుతుంది. ఓకే, పావు బాజీ తింటున్నాం. వేడివేడిగా చేసినారు ఇప్పుడే. కొంచెం మసాలా తక్కువైందని ఆయననే పెట్టుకుంటుండి పోయి సాధించింది. అని వర్షం ఆగుతలే. వర్షం మస్తు పెద్దగా అయింది. అంకిత ట్రెక్కింగ్ వెళ్తున్నా. అంకిత ఓవన్ కినేదే లేదు అంతే. ఆ జుట్టు లోపల వేసుకో. ఏ జుట్టు? జుట్టు ట్యాగ్ ఓపెన్ చేయలేదు చూడండి. వాళ్ళకి పైసలు గిట్టే వేసుకొని ఉరుకుదామన్నది ప్లాన్. ఉరుకుదామంటే వర్షం పడుతుంది ఫుల్. ఇలా జంప్ అయిపోతుంది.
కూడా కనిపిస్తలేదు. ఏం కనిపిస్తలేదు. లోనావాల వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఏం కనిపిస్తుందో కనిపించదో క్లారిటీ లేదు. మొత్తం తడిచిపోయినాం. నాకు రెయిన్ కోట్ ఇదే లేదు కనీసం. నేను విధికి అగేన్స్ట్ వెళ్ళినా అందుకే. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి చూడాలి ఈ ఫాగ్ కొంచెం క్లియర్ అవుతుందో. డ్రైవర్ పోయి కార్లో కూర్చున్నామంటే టీ షర్ట్ వెళ్ళిపోయిండు. అసలు అయితే లేదు. వర్షం 10 minutes తగ్గాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ గాడ్ ప్లీజ్. లోపలికి వచ్చిన వర్షం తగ్గలేదని పెద్ద వర్షం వస్తుంది. ఏం అనిపిస్తుంది. failed as an individual, succeeded as a group. That's my motto. First sip at Lonavala. Very different ఉంది. మెయిన్ పాయింట్ నుంచి కిందికి పోయేటప్పుడు ఈ స్పాట్ దొరికింది మాకు. నేనే కనుక్కునే స్పాట్ నేనే చూసిన. ఇంకో లొకేషన్కి వచ్చినాం. ఇక్కడ ఉంది ఆ పైకి ఎక్కుతాం. అక్కడ సైడ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అట్లా పోజింగ్ వచ్చి మంచిగా ఉంటుంది. అక్కడికి వెళ్తారు అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ దిగడం. ఈ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది. చాలా మర్చిపోయాం కానీ స్టిల్ ఎగ్జైటింగ్. షిట్ అయ్యి మొత్తం డీప్ ఉంది. కిందికి ఉంది చూడు. ఈ వాటర్ ఫాల్స్ కిందట ఇల్లు ఉంది. ఇంత బాగుంది ఇల్లు, మంచిగా ఉంది. లైవ్ బ్లాగర్కి కష్టం కానీ మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకుంటా పైకి వెళ్ళి ముందుకు వెళ్తున్నాం. లాస్ట్కి వర్షం వెళ్ళిపోయింది అట్ లాస్ట్. బట్ ఫాగ్ బోలే ఇంకా. ఎవరి వైట్ ఉన్నది? నావే. అవును మరి నాది కర్రగా ఉన్నాయి. నీ కర్రగా ఉన్నాయి. నాకు చూడు వచ్చేసినాయి. ఎవరికి వచ్చినాయి చూపు. నాకు వచ్చినాయి. ఇదో ఇంకా పింక్ వచ్చినాయి. ఇప్పుడు మనం కండాల అనే ప్లేస్కి వచ్చినాం. అక్కడ కార్ ఆపిండే ఒక వ్యూ పాయింట్ చూడడానికి. అది చూద్దాం.
చూడండి నేను వ్యూ పాయింట్ చూపిస్తున్నా, రియాక్ట్ అవ్వండి. వద్దులే ఏమన్నా అయిందనుకుంటావు నీకు. ఇప్పుడు వెంకచ్చ ఇందాక చూపించిన వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాడు అనమాట. తిరిగి వస్తాడో రాడో తెలీదు. ఎప్పుడు వెళ్తున్నా? ఓకే, ఆల్ ది బెస్ట్. మన డ్రెస్ చూపించాను నేను. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఓయ్ ఎక్కడికి వెళ్తున్నాం? అదే ఎక్కడికి? ప్లేస్ ఏంది మర్చిపోయినా. కాండాల మెయిన్ పాయింట్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. వర్షం అయితే అయిపోయింది కదా, మంచిగా అనిపిస్తుంది వర్షం అయిపోయినా. కొంచెం ఆకలిస్తుంది, చదువు పెడుతుంది ఫస్ట్. నేను ఎందుకు చెప్పినా తెలియదు నాకు, ఇప్పుడే చెప్పినా నేను వర్షం తగ్గిపోయింది కొంచెం మంచి ఫీల్ వస్తుందని. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది కూడా తడిచిపోతుంది. 40 రూపీస్ రెయిన్ బారిష్ డిమాండ్. క్యాబ్ వస్తుంది ఇప్పుడు, ఆ క్యాబ్లోనే వెళ్ళిపోతాం ఎందుకంటే వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇదే కాండాల్. కొంచెం వర్షం తగ్గింది, కొంచెం తగ్గితే కూడా అక్కడ సైడ్ అంతా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడంతా బాగుంది. నడుద్దామా ఏం నడుస్తుందని అది తీసేస్తే కనిపిస్తుంది. కనిపిస్తలే. జాక్ ఎవరు? రోజు ఎవరు? రోజు ఎందుకు అంత నవ్వుతుంది? ఆ సినిమాలో రోజు నవ్వది. అది చూడండి ఇట్లుంది, వాల్కెరా టైప్ ఉంది చూడ. స్టోరీ పెట్టి మీడ కూర్చున్నాం, పడిపోతే నాకు తెలిసి పడిపోతే నాకైతే ఎల్ఐసి ఉంది. నీకు ఎల్ఐసి కూడా లేదు. పడిపోతే ఈ నుంచి ఆయన కూడా ఇచ్చాడు. ఇంత కొనాక ఇచ్చాడు. అది చూడండి ఇలా నుంచి వీళ్ళు మళ్ళా గల్లీకి ఒక 10 షాప్స్ ఉన్నాయి. మదన్లాల్ చిక్కీ అని ఫేమస్ చిక్కీ అంట. ఒకసారి ట్రై చేద్దామని వచ్చినాం మేము కూడా. మదన్లాల్స్ ఫేమస్ చిక్కీ ట్రై. ఇది 120 రూపీస్ సార్. ట్రై చేద్దాం. ఓపెన్ చేయ సార్. కీస్ ఉన్నాయి. పోదాం డబల్ కూర్చొని ఏదైనా ఒకటి తీసుకొని టేస్ట్ చేయండి. ₹1 పల్లిపట్టి. నువ్వు చెప్పు. పర్లే అంట. ఏముంటుందో ఆకలి వేసలే 3 అవుతుంది అనుకుంటాను. ఇంకా బటర్ ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ అండ్ ఏదో పావు బాజీ పావు సేవ్ తీసుకుంది. ఓబ్లర్ అయిపోయింది. పర్లే ఫుడ్ బాగానే ఉంది కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ఇక్కడ. మొత్తం ప్రైస్ అంతే ఉంది కదా, మహారాష్ట్ర అంతా ఎక్కువనే ప్రైస్ ఉంది. అంటే మెట్రోపాలిటన్ సిటీస్లలో ఎక్కువ ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్లో అంటే ఇప్పుడు మీకు పల్లెటూరులో పడ్డది కదా ఇంటర్న్షిప్, నాకంటే మెట్రోపాలిటన్ సిటీలో పడ్డది కాబట్టి మాకు. నువ్వు పల్లెటూరుకి వచ్చినావు కదా. ఇది మా ఏరియా, మా పోర్ట్ ఏరియా. నా వాళ్ళు బతుకుతున్నాయి. కన్నీళ్ళు కష్టాలు వస్తే కన్నీళ్ళు మింగి బతికాం. ఇంకా ఓకే అండ్ సైనింగ్ ఆఫ్ అంకిత ఫ్రమ్ అహ్మద్నగర్. ఏంది లోనావాలా.
ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తున్నాం? ఏదో బుద్ధుడిది కార్లా కేవ్స్ కి వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కువ పైకి పోతున్నాం మేము ఇప్పుడు. మా కార్ వచ్చి కార్కింగ్ అంటే కొంచెం వెనకాలకి బ్యాగ్ వచ్చింది అంతే. బ్యాగ్ తీసుకొచ్చి 2000 రూపీస్ తీసుకుంటూ పాపం మా భయ్య పాపం అనిపిస్తుంది ఆయన ముఖం చూస్తే నాకు. 2000 రూపీస్ దానికి. మళ్ళీ మా కార్ ఎంత డ్యామేజ్ ఉందో నేను తర్వాత చూపిస్తాను నీకు. దానికి 2000 రూపీస్ తీసుకుంటా పాపం. పైన ఎక్కడ ఉంది నడుచుకుంటూ పోతున్నా. స్లాంట్లు ఉంది గాయసం చేస్తుంది అప్పుడే. చాలా చల్లగా ఉన్నాయి. ఎంత క్యూట్ ఉంది. ఆల్రెడీ ఒకసారి పడ్డా, అది కనిపిస్తలేదు. వర్షంలో నా ఫోన్ తడిచిపోయింది, కనిపిస్తలేదు. ఎంత పెద్ద ఉండే ఇది కూడా రాకులనే. ఇప్పటికైనా కనిపిస్తా ఫ్రెండ్స్. బాయ్. ఐ హేట్ స్టేర్స్. అమ్మో ఇప్పుడు చాలా దూరం నడిచి వచ్చినాం. ఇంకా ఇంత దూరం ఉందో నాకు తెలియదు. అమ్మో ఇంకా అన్ని స్టేర్సా? నాకు భయం వేస్తుంది మట్లీ చూస్తుంటే. ఒక 200-250 స్టెప్స్ నడిచి వచ్చినాం. పైకి వచ్చినాక తెలుస్తుంది అది పడితే అని మొత్తం నడవడం. ఇక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టైం అయిపోతుంది, అందుకే కొంచెం తొందర వచ్చేసినాం మేము. ఆ పై అచ్చాడు కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత చూపిస్తా. ఇప్పుడు టికెట్ తెచ్చుకొని పోయినాం, తొందర లోపలికి వెళ్ళిపోవాలి. మాకు అంత టైం లేదు. వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఇటు సైడ్ అంతా బుద్ధది. అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది, తొందర వెళ్ళిపోవాలి. అయ్యి అక్కడ అటు సైడ్ ఇన్సూరెన్స్ తొందర. ఎంట్రీ అవుతున్నాం కేవ్స్లోకి. ఇదంతా స్టోనేనా? 1 స్టోన్ అంతా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వా, ఐ కాంట్ షో ఇన్ ద కెమెరా కరెక్ట్లీ. ఎప్పుడు కట్టారు అసలు? దీని హిస్టరీ తెలుసుకోవాలి అసలు. అమ్మో సో బిగ్. అసలు హీరో చెప్పు. జస్ట్ ఒక స్టోన్ తోని కట్ చేసింది మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం ఒకటే స్టోనా? వామ్మో, నేను అదే అనుకుంటున్నా, ఒకటే స్టోన్ ఉండొచ్చు అనేసి. అంతా కొండని కట్ చేసి అది చూసారు పైన. కనిపిస్తలేదు. మనం స్పిన్ అవుదాం ఇక్కడ నుంచి. అదే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి. రెడీ? ఇట్లా కనిపిస్తున్నా. ఎక్కడికి వచ్చిండు? ఇచ్చాను మంచి వీడియో. అది చూపి ఇంకా టోమ్ చూపి. ఆ టోమ్ ఇంపార్టెంట్. ఆ టోమ్లో ఏముంది? ఆ టోమ్ ఏమంటారు, అప్పట్లో రాజులు సంథింగ్ హిస్టరీ గురించి. అరే కొడతారు చెప్తున్నా. ఇది ఎవరు సజెస్ట్ చేసి? నేనే ఇంత మంచి ప్లేస్ సజెస్ట్ చేసిన. నేను అమ్మ 200 మెట్లు నడిపించిన, నా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఎఫర్ట్ ఎంత పెద్ద ఎఫర్ట్ పెడితే అంత మంచి వస్తుంది. ఎస్ ఎస్. పాప ఇక్కడ కొన్ని పగిలిపోయి ఉన్నాయి అండ్ మిగతావన్నీ కూడా చూపిస్తున్నాయి. కానీ మీకు ఇంకో ప్లేస్. ఇప్పుడే లోపలికి వెళ్తాం. ఇప్పుడే లోపలికి వెళ్తాం. ఓ టార్చ్ తీసుకొని పోతారని చీకటి ఉందా? వెళ్ళగా టార్చ్ మీ దగ్గర ఫోన్ ఉందా? 10% సరే బాగా జాగ్రత్త. కాళ్ళు ముందే కాళ్ళతో వస్తున్నావు కదా. నాకు ఈడ మళ్ళీ స్టెప్స్ వచ్చినాయి.
ఇప్పుడు ఏం కనిపిస్తలే స్టెప్సే కదా. సో ఇది ఒకటే కేవ్స్. విండో నుంచి తర్వాత చూపిస్తా. ఆ నుంచి వచ్చినాం మనం, ఆ కింద నుంచి వచ్చినాం మనం మస్తు కష్టపడి. అండ్ ఇక్కడ 2 స్పాట్స్ ఉన్నాయి, ఫోటో స్పాట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ విండో నుంచి వ్యూ ఎట్లా కనిపిస్తుంది, అండ్ సెకండ్ విండో నుంచి వ్యూ టార్చ్ చేసి ఒకసారి వాల్స్కి చూపెట్టండి. వాల్స్కి చూపెట్టండి. కిందికి వచ్చేసినాం. పైన చాలా టైం పడుతుంది అని అనిపించింది. కింద ఇట్లుంది. ఇక్కడ దిగొచ్చు అంటే అటు సైడ్ పోవచ్చా వెంకట్? అంతే అంతే అంతే. ఇక్కడ ఎంత మంచిగా వస్తుంది చూడు. కనిపిస్తుంది. మనం పోయినాం కదా పైకి, అది ఇక్కడ నుంచి మనం తీసినాం. 1 డోర్ 2 డోర్ అని చెప్పినా కదా. ఇది మా లాస్ట్ ప్లేస్. కిందికి పోయే దారి కూడా మేము నీకు చూపిస్తాను. అది చాలా మంచిగా ఉంది. పైకి ఎక్కేటప్పుడు ఆయాసం అవుతుంది, చేతగాలని తీయలేదు. ఇప్పుడు నేను చూపిస్తా. ఇది ఇంకో వాటర్ ఫాల్. పాప పెట్టాను. వెళ్ళిపోతున్నాం. షాప్స్ ఉన్నాయి, కింద కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా హాఫ్ వే వచ్చేసినాం, ఇంకో హాఫ్ వే పోవాలి. గాయ్స్ సే హాయ్. పట్టించుకోవట్లేదు అన్నాను. ఓకే ఫైన్. అది మధ్యలో ఇంకో వాటర్ ఫాల్ ఉంది. గైస్ కమ్ గైస్. పద్ధతి రావడానికి వాటర్ 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 పొద్దు నుంచి. నేనైతే ఇంకో 1 మంత్ వరకు రెయిన్ మిస్ అవ్వని అనుకుంటా. నేనైతే పుట్టినప్పటి నుంచి మిస్ అయిన రెయిన్ అంతా ఇప్పుడు చూసేసిన. కనిపిస్తుంది. ఓ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. బై. వెళ్ళిపోతాం. యాత్ర ఇట్లా అక్కడ నుంచి పోయిండు. ఇక్కడ బ్రేక్ వేసిన పడదని కూడా చాలా స్లోప్ ఉంది. చెప్పులు కూడా వేసుకుని నడవడానికి వస్తలేదు. వెంకట్ షార్ట్ కట్ తీసుకో. వెంకట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతావు కిందికి. షార్ట్ కట్ తీసుకో. నువ్వు నాకు వెళ్ళైతుందని చెప్పినప్పటి నుంచి ఇట్లా చేస్తున్నావు, నాకు అర్థమైంది. అంతే గైస్, మా ట్రిప్ ఎండ్ అయింది. ఫస్ట్ ఎక్కడ పోయినా ఓకే ఒక కేవ్స్కి వచ్చినాం. దీంతో లాస్ట్ కండాల సెకండ్. ఓకే సరే 3 ప్లేసెస్కి వచ్చినాం. కార్లో కేవ్స్ 3 ప్లేసెస్కి వచ్చినాం. 3 ప్లేసెస్ వెళ్ళింది. ఎట్లా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? వద్దామని లోనావాల అయితే బెస్ట్. నిజంగా ఈ రెయిన్ పడుతున్నప్పుడు మస్తు అనిపిస్తుంది అసలుకి ఎక్స్పీరియన్స్ అంతా. ఓకే గైస్, బాయ్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మేము.